నన్ను దేవా నీ బంగారు పాదములకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీ సన్నిధానానికి మేము రావడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలంలో ప్రభా సజీవురాలుగా లేవనెత్తి మన ఆయన సహవాసంగా ప్రభా జీవమ్యాప్లో మేమందరము కలిసి నిన్ను గణపరచడానికి మహింపరచడానికి మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయం బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అంతేకాదు ప్రభా మరి అనుదినము ఈ రీతిగా ప్రభా కలుసుకొనడం ద్వారా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుటకు మీరు కృప అనుగ్రహిస్తున్నందుకే వందనాలు. మా ప్రియదాసులను ఆయా రీతిలుగా ప్రభా మీరు వాడుకొనిచున్న విధానం బట్టి మీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ దినం నాయన నీ దాసుని నిలబడి దాసుని మీరు ఆత్మతో అభిషేకించండి. నాయన నీ దాసుని అభిషేకించి నీ దాసుని స్వరము ద్వారా నాతో మాతో మాట్లాడి నాయన మరి ఆయన మేము దిద్దుబాటు చేసుకున్నట్లు సరి చేసుకున్నట్లు వాక్యపు వెలుగులో పరిశీలించుకున్నట్లు ప్రభా నిందారహితంగా నిర్దోషత్వంతో జయ జీవితం కలిగి క్రీస్తు అనే బండపైన మేము నిలబడినట్లుగా నీ కృప అనుగ్రహింపచేయమని సన్నిధిలో ప్రార్థన జ్ఞాపం చేస్తున్నాను. మాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయం బట్టి మీ స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఆది నుంచి అంతవరకు మీరు తోడై ఉండమని నా దీని ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రతి ఒక్కరిని మీ వాక్యం ద్వారా దర్శించి మాట్లాడమని నీ ఆశని మా నాయన మరుగు చేయమని నా దీన ప్రార్థన ఆలకించి అంగీకరించమని నీ ప్రియకుమారుడును నా ప్రియరక్షకుడును విమోచకుడును అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వీరు వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. అగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తా ఉన్నారు. అన్నయ్య గారిని అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈ దినం మనము క్రిస్మస్ లో ఉన్నటువంటి కొన్ని ఆశ్చర్య కార్యములు, అదేవిధంగా అద్భుతాలు, అదేవిధంగా కొన్ని సూచక క్రియలు, అదేవిధంగా మనకి ఈ క్రిస్మస్ ని పరిచయం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాసిపెట్టినటువంటి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని అంటే ఒక 2-3 అపోహల గురించి మనము మాట్లాడుకుందాము. సైన్స్, వండర్స్ అండ్ దెన్ మిరకిల్స్ అండ్ దెన్ సర్టెన్ ప్రీకన్సీవ్ నోషన్స్. అంటే మనకు తెలియకుండానే అలాగ మనము వాటిని నమ్ముతున్నాము. అవి ఏంటి అనేది చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా సపోజ్ మన యొక్క జీవిత చరిత్ర రాయాలి అని మనం అనుకున్నాం అనుకోండి. రాయాలి అని చెప్పి మనం అనుకున్నట్లయితే దాంట్లో మంచి విషయాలు, చక్కటి విషయాలు రాయటానికి ఇష్టపడతామా? లేకపోయినట్లయితే మన జీవితంలో జరిగినటువంటి కొన్ని చెడు విషయాలు, లేదు అంటే గనక చెడ్డ విషయానికి సంబంధించినటువంటి సమాచారము దాంట్లో పొందుపరచాలని అనుకుంటామా? మానవ రీతిగా ఆలోచించి చూసినట్లయితే ఎగ్జాక్ట్ గా మనము కొన్ని చెడ్డగా జరిగినటువంటి విషయాలను హైడ్ చేస్తాము. హైడ్ చేసి అంటే వాటిని బయటకు తీసుకురావటానికి ఇష్టపడము. బట్ మంచి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలన్నిటినీ కూడా మన యొక్క చరిత్రలో ఇంక్లూడ్ చేయటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. బట్ బైబిల్ అన్నది ఎటువంటి సత్యమైనటువంటి విషయము అంటే, ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు యొక్క జీవిత చరిత్ర గురించి చెప్తూ కూడా, ఆయన యొక్క వంశావళిని గురించి చెప్తూ కూడా మనము 3 పేర్లు చూడొచ్చు, 3 స్త్రీల యొక్క పేర్లు చూడొచ్చు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో.
ఆ పేర్లను మనం గమనించినప్పుడు ఒక విధవరాలని చూడొచ్చు మనము, అదే విధముగా ఒక వేశ్యను చూడొచ్చు, అదే విధముగా ఒక వలసదారుని చూడొచ్చు మనం. అంటే వేరే దేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి ఆవిడని కూడా మనము గమనించవచ్చు మనము. ఎవరా ముగ్గురు అన్నది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. విధవరాలుగా మనము తామర్ని గమనిస్తాము. వేరిన్ తన యొక్క భర్త చనిపోయినప్పుడు ఏ రకంగా తన యొక్క మామని ట్రిక్ చేసి తనతో పాటు బిడ్డని కన్నది అనే విషయం మనకి రాసి పెట్టబడి ఉంది. అంటే సాధారణంగా ఇటువంటి విషయాలు మనము మన యొక్క జీవిత చరిత్రలో అయితే దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ బైబిల్ ఎంత సత్యమైనది, ఉన్నది ఉన్నట్లుగా రాయబడింది అని చెప్పటానికి జరిగింది జరిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరముతో అది రాయబడింది అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. అదే విధముగా రాహబు గురించి రాయబడింది. వేరే తను వేశ్య అన్న సంగతి కూడా మనము గమనిస్తాం బైబిల్లో తన యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు. అదే విధముగా రూతు గురించి కూడా రాయబడుతుంది. ఇంకా రాయదలుచుకుంటే నయోమి గురించి రాస్తే బాగుండేమో, బట్ పుస్తకమే టోటల్ గా దాని టైటిలే రూతు అని చెప్పటము జరిగింది. ఇది దీన్ని మనం అనుకోవచ్చు ఎలా అంటే ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా మనము కన్సిడర్ చేయొచ్చు. సో that is how we can definitely say that Bible which has been given to us, which we believe as our property and as our it is very close to our heart, and then which will help us to grow in the Lord. దేవునిలో పెరగటానికి మనకి సహాయం చేసేటటువంటి బైబిల్లో సత్యమైనటువంటిది. అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ వెరీ వెరీ అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అటువంటి వండర్స్ మనము కేవలము బైబిల్లోనే చూస్తాము అన్నది తెలుసుకోగలుగుతున్నాం మనము. రెండో విషయం మనం ఏం చూడొచ్చు అంటే బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు లేదా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లేదా క్రిస్మస్ ని మనము నమ్మాలి అంటే డెఫినెట్ గా కావాల్సినటువంటి ఒక క్వాలిటీ మీ ఉద్దేశంలో అందరికీ తెలిసిన విషయమే, బట్ సింపుల్ గా ఎవరైనా అన్మ్యూట్ చూసుకొని చెప్పగలుగుతారా? వాట్ డూ వి రిక్వైర్? దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? నమ్మకత్వము. ఓకే, అంటే అసలు బైబిల్ని చదవటానికి ఎవరికైనా మీరు ఈ రోజుల్లో బైబిల్కి ఇచ్చామనుకోమ్మా, ఎవరికైనా ప్రజెంట్ చేసామనుకో, లేదు అంటే కనుక మొట్టమొదటిగా మన లైఫ్ బిగిన్ అయినప్పుడు, మన విశ్వాస జీవితం బిగిన్ అయినప్పుడు అప్పుడు సంగతిని గుర్తు చేసుకున్నట్లయితే ఏం కావాల్సి వచ్చిన అవసరత ఉండేది? మనము బైబిల్లో విషయాలు మనము వాటిని సత్యముగా స్వీకరించటానికి, వాటిది ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించటానికి ఏం కావాల్సి వచ్చింది మనకి? పరిశుద్ధాత్మ దేవుని సహాయం. కరెక్ట్, అది ఎలాగో ఉంది మన దగ్గర నుంచి, మన తరపు నుంచి. ఎగ్జాక్ట్, మనము అదంతా సత్యమని యాక్సెప్ట్ చేయగలగాలి. అదే యాక్సెప్ట్ చేయడానికి సిస్టర్ గారు పోస్ట్ చేశారు గ్రూప్ లో, ఫెయిత్, మనకి విశ్వాసం కావాల్సి వచ్చింది. ఓకే, సింపుల్ థింగ్. బట్ ఆ సింపుల్ విశ్వాసము ఎవరైతే చూపించగలిగామో అప్పుడు ఆ సింపుల్ విశ్వాసాన్ని, ఆ చిన్న విశ్వాసాన్ని దేవుడు నెమ్మదిగా దాన్ని ఒక ప్రశస్తమైనటువంటి విషయంగా మన హృదయాలలో దాపెట్టాడు. he has improved it, దాన్ని స్థిరపరిచాడు. అంటే అదేదో కొద్దిగా హల్కా పుల్కాగా, అంటే ఎప్పుడైనా ఏదన్నా జరిగితే పారిపోయేటట్టుగా ఉన్నటువంటి, లేదు అంటే కనుక వదిలివేసేటటువంటి ఆ నమ్మకాన్ని లేదా ఆ ట్రస్ట్ ని దేవుడు ఏం చేశాడు అంటే మనం చదువుతూ వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని మనకి దిట్టపరిచాడు, ఒక గట్టి పునాదిగా పెట్టాడు దాన్ని. సో ఆ విశ్వాసం అన్నది మనకి కలగటానికి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం గమనించినప్పుడు ఇట్ క్లియర్లీ ఇంప్రూవ్స్ అవర్ ఫెయిత్. మన యొక్క
ఫెయిత్ ని చాలా ఎక్కువగా, విశ్వాసాన్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేసేవిగా ఉంటాయి. అటువంటివి ఒక 2 విషయాలను మనము గమనిద్దాము. జకరియా, ఎలిజబెత్ ఉన్నారు. ఇద్దరు కూడా యాజకత్వానికి సంబంధించినటువంటి లినియేజ్, కుటుంబము, వాటి యొక్క వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ వాళ్ళిద్దరూ జన్మనిచ్చింది యోహాను భక్తుడిని వాళ్ళు జన్మనిచ్చారు. అదే విధముగా మేరీ సిస్టర్ అలాంగ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి యేసుక్రీస్తు ప్రభు వారుని జన్మించడము మనకి, ఈ విషయాలు మనకి తెలిసిందే. నౌ లెట్ us see ఈ రెండిట్లోనూ, ఈ రెండు బర్త్స్ లోను ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాము. జకరియా ఎలిజబెత్ కి పుట్టినప్పుడు జకరియా అన్నటువంటి ఒక మాట ఏంటి అంటే, దాన్ని మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో గమనించవచ్చు. ఒకసారి చదువుదామా? లూకాసు వార్త 1వ అధ్యాయము 18, 19, 20. జకరియా, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. ఏంటి నమ్మలేదు ఇతను అంటే, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను నేను అనేటటువంటి విషయం ఏదైతే ఉందో ఆయన నమ్మలేదు. ఇది అవిశ్వాసం అందామా? ఈయన దేవుని దగ్గరికి వెళ్ళి యాజకత్వం జరిపేటటువంటి లేవీయుల వంశములో పుట్టినటువంటి వ్యక్తి, ఈజ్ ఎ ప్రీస్ట్. మీకేమనిపిస్తుంది? ఆయన నిజంగానే నమ్మలేదు అనిపిస్తుందా? అంటే లేకపోతే అది ఒక క్వశ్చన్ మాత్రమే అది అన్నట్లుగా అనిపిస్తుందా మీకు? నమ్మలేదు అని క్లియర్ గా రాయబడింది కదా, నమ్మలేదు. 20 వచనం. ఓకే, ఇప్పుడు ఇదే విషయము మేరీ సిస్టర్ కూడా జరిగింది. నౌ లెట్ us కమ్ టు ద కాంట్రాస్ట్ దగ్గరికి వద్దాం. మేరీ సిస్టర్ దగ్గరికి కూడా దూత అలాగే వచ్చారు, చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. అది మనకి 28 నుంచి 35 వరకు రాసి పెట్టబడి ఉంటది, రైట్? అది చూసే ముందర మనము ఇంపార్టెంట్ గా ఒక రైట్, లెట్ us రీడ్ ఎవ్రీథింగ్. 18 to 25 we will read. సారీ, 18 to 25 కాదు, 28 to 35. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మీరు గమనించండి, 18వ వచనము 1:18 చూస్తే జకరియా అన్నాడు, రంగు కూడా 1:18లో జకరియా అన్నాడు, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా అన్నటువంటి ప్రశ్నను చూద్దాము. ప్లస్ మరియా అడిగినటువంటి ప్రశ్నను చూద్దాము 34వ వచనములో. అందుకు మరియా,
నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. రైట్, ఈ రెండు కూడా సందేహము వ్యక్తపరిచేటటువంటి క్వశ్చన్స్ ఏనా, లేకపోయినట్లయితే రెండిట్లోనూ తేడా ఉంది? ఈ రెండు క్వశ్చన్స్ లో తేడా ఉంది. ఈ రెండు క్వశ్చన్స్ లో కొంచెం తేడా ఉంది. ఏం తేడా ఉంది? అంటే మరీ గారికి నేను పురుషుని ఎరుగుందానని అన్నది ఇది సహజం. ఎందుకంటే ఇంతకు ముందు అన్నడు అలాంటి కార్యం జరగలేదు, కన్య గర్భం ధరించడం అనేది. జకరియా ఆయన బహుకాలం గడిచిన అప్పటికే వృద్ధుడు అయినప్పటికీ లేఖుడు, యాజకుడు, ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్నాడు. అయినా ఆయన యూదుడైనప్పుడు అసలు ఆయన పితరుడైన అబ్రహాంకే 100 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. అప్పుడు ఆయన వాళ్ళ యొక్క తరంలోనే కార్యం చూసిన వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ అపనమ్మకంగానే తన యాజకత్వాన్ని జరిగిస్తున్నాడు. ఇక్కడ మరియా అయితే కామనుగా తన యొక్క అంతకు ముందు ఎప్పుడు అటు కార్యం చూడలేదు కాబట్టి తనకు అదొక సందేహం. డెఫినెట్ గా యాప్ట్, వెరీ వెరీ యాప్ట్ ఆన్సర్, వెరీ వెరీ వండర్ఫుల్ రివల్యూషన్ ఇది. ఒక ప్రశ్నలో ఏముంది అంటే సందేహం ఉంది. అది జకరియా అడుగుతున్న దానిలో సందేహం ఉన్నది. ఎందువల్ల అది సందేహము అంటే అతని దగ్గర హీ హాజ్ ఆల్రెడీ రెడ్ అబౌట్, ఆయన చదువుకున్నాడు తన పితరుడైనటువంటి అబ్రహాము సారాయికి ఏ రకంగా కుమారుడు పుట్టాడు 99 సంవత్సరాల వయసులో అన్నది చదువుకున్నాడు. ఇతను 99 సంవత్సరాలు అతను కూడా కాదు. వర్సెస్ ఇప్పుడు ఇది గమనించినట్లయితే మరియ గనక చూసినట్లయితే మరియ ఎగ్జిబిట్ చేసినది ఏంటి అంటే జస్ట్ ఎ స్మాల్ ఒక చిన్నదైనటువంటి హౌ వి షుడ్ పుట్ ఇట్ ఈస్ నాట్, అది ఒక సందేహం కాదు, అది విచారణ చేయటం. ఇలా కూడా జరుగుతుందా, ఓహో ఇలా జరుగుతుందా అన్న విధంగా మాత్రమే మనం దాన్ని చూస్తాము. సో సందేహము ఈజ్ ఆల్వేస్ ఇట్ విల్ లీడ్ టు అవిశ్వాసము. బట్ ఒక విచారణ చేయటము, మనం అప్పుడప్పుడు మనము విచారణ చేస్తూ ఉంటామా? ఈవెన్ దేవునితో అయినా సరే విచారణ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు మనము. తండ్రి ఇది ఇలాగా దీని గురించి అనేసి నేను ప్రేయర్ చేస్తున్నాను, ఐ డు నాట్ నో, బట్ నీకు తెలిసి విషయము, నువ్వు ఎలాగైనా సరే దీన్ని అసాధ్యాలకు మించినటువంటి దేవుడు, వాటిని సాధ్యము చేసేటటువంటి దేవుడవు నీవు అనేసి మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది ఒక విచారణ చేయటం అన్నది. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏ క్వశ్చనింగ్, ఆ దూతని క్వశ్చన్ చేయట్లేదు, బట్ ఇలా జరుగుతుందా అన్న విషయాన్ని మాత్రమే. అండ్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ దీప్తి గారు. దట్ వాజ్ అన్ వెరీ అంకుల్. అదే విధంగా 2038 లో చూస్తే మరియా యాక్సెప్ట్ చేసింది దాన్ని అని కూడా ఉంది. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు కలుగును గాక అనేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళనంటే ఈమె విశ్వాసం ఉంచింది. అది కరెక్ట్. ఎలా పలకాలమ్మా మీ పేరు? శ్రీనీత కరెక్టేనా? ఓకే, శ్రీనీత గారు చెప్పింది, నేను అక్కడికే వెళ్తున్నాను. అండ్ దెన్ షీ హాస్ జంప్డ్ ఇట్ అప్, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ డిస్కషన్స్. అప్పుడు ఏదైతే తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో ఆయన, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత ఇదిగో ఇలా జరుగుతుందమ్మా, నీ యొక్క బంధువురాలు ఎలిజబెత్ కూడా ఇప్పుడు ఆల్రెడీ గర్భం ధరించి ఉన్నది, కాబట్టి తనకు కూడా బిడ్డ కలగబోతున్నది. దేవుడు చెప్పిన ఏ మాట ఏనను నిరర్ధకము కానేరదనేది ఆమెతో చెప్పాడు. చెప్పంగానే 38వ వచనములో శ్రీనీత గారు పాయింట్అవుట్ చేసినట్లుగా మరియా అంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేసి చెప్పటాన్ని మనము గమనిస్తాం. అంటే షీ కంప్లీట్లీ యాక్సెప్టెడ్ అండ్ ఇది పాసిబుల్. దూత చెప్పాడు అంటే ఇదే జరిగి తీరుతుంది అనేటటువంటిది. సో ఇది డిఫరెన్స్. సో విశ్వాసము అన్నది దేవుని విషయాలను నమ్మడానికి, క్రీస్తు పుట్టుకను నమ్మటానికి కూడా we require that simple faith. And
సమ్ పీపుల్ సే హౌ యూ కెన్ బిలీవ్ దిస్, ఇది ఎలా నమ్ముతారండి మీరు అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు. అండ్ దెన్ దట్ ఈస్ వేర్ ఎ టర్మ్ అన్బిలీవర్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. అక్కడి నుంచే మనము ఎందుకు విశ్వసించలేకపోతున్నారు అన్నటువంటిది, విశ్వాసం లేనివారు అనేటటువంటి మాట వస్తున్నది. బట్ దేవునికి స్తోత్రము, అటువంటి చిన్న పిల్లలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మనందరికీ కూడా దయచేసినందులకు, దాన్ని నమ్మడానికి, దాన్ని ఆనందించటానికి దేవుడు మనకు ఇప్పుడు సహాయం చేస్తున్నాడు ఈ ఈ డిసెంబర్ మాసములో. ఇన్ఫాక్ట్ మీరు గమనించినట్లయితే ఒక బర్త్‌డే జరుగుతుంది అనుకుందాం. ఒక బర్త్‌డే జరుగుతుంటే, ఒక చోట జరుగుతున్నటువంటి బర్త్‌డే ఇట్ ఈస్ లైక్ చనిపోయిన వ్యక్తి గురించినటువంటి బర్త్‌డే, రైట్? చనిపోయాడు ఆయన. చాలా రోజులైపోయింది. మేబీ వందల సంవత్సరాలైపోయింది చనిపోయి. అతని బర్త్‌డేకి పిలువబడ్డాము. కొన్ని రోజుల తర్వాత ఇంకొక బర్త్‌డేకి పిలువబడ్డాము. ఆయన బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు అక్కడ. ఎవరి బర్త్‌డేని మనం ఎక్కువ ఆనందిస్తాము అని గనక చూసినట్లయితే, నార్మల్‌గా హూ ఎవర్ ఈస్ లివింగ్, ఎవరైతే బ్రతికి ఉన్నారో ఆయన యొక్క బర్త్‌డేని మనము ఎక్కువ ఆనందిస్తాం. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క బర్త్‌డేకి మనం వెళ్ళినట్లయితే గనక కొద్దిగా ముఖం కొద్దిగా దించుకొని, నవ్వకుండా, ఎందుకంటే చనిపోయి ఉన్నాడు. బట్ అదొక సెలబ్రేషన్ లాగానో దీని కిందనో చేస్తుంటే అక్కడ మనమేమి ఎళ్ళేసేసి నవ్వుతూ, అక్కడ బెలూన్లు ఎగరేస్తూ, లేదు అంటే గనక కొత్త బట్టలు కట్టుకొని, లేదు అంటే గనక కేకులు తింటూ ఆనందంతో దాన్ని గడపం మనం. బట్ 2000 సంవత్సరాల క్రితము మన కోసం చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నా కోసం చనిపోయాడు. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు హిమ్. అలా చనిపోవటము కోసము పుట్టినటువంటి నా యొక్క ఫ్రెండ్, నా యొక్క నా యొక్క పార్ట్నర్ లాగా ఆయన. అండ్ దెన్ ఆయన మాత్రమే నాకు నా లైఫ్‌కి సంబంధించినటువంటి మార్గము చూపించినటువంటి వ్యక్తి. అండ్ దెన్ త్రూ హిమ్ ఐ హావ్ లెర్న్డ్ మెనీ లైఫ్ లెసన్స్ అనేసేసి ఆనందించేటటువంటి ఆ సింపుల్ ఫెయిత్ ఏదైతే ఉందో అది మనకి క్రిస్మస్‌లో జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ వై వి స్టిల్ ఎవ్రీ ఇయర్ వచ్చేటటువంటిది. ఎన్ని క్రిస్మస్‌లు అయిపోయి ఉంటాయి మన జీవితాల్లో? నాకిప్పుడు 57 అంటే ఇట్ గివ్స్ అస్ దట్ ఎంథూసియాజం కదా! మనకు ఆ ప్రేరణనిస్తది మనకి. దట్ ఓకే, గో ఫార్వర్డ్ అండ్ దెన్ సెలబ్రేట్ టాక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఆయన గురించి మాట్లాడదాము ఇతరులతో అనేసేసి. అలా చేయగలగటము కేవలము బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి గురించి మాత్రమే జరుగుతున్నది. అండ్ మన యేసుక్రీస్తు ప్రభువారు మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాము ఈ రోజున మనకు ఆ దిట్టమైనటువంటి విశ్వాసం ఇచ్చినటువంటి ఆయన గురించి, ఆయన కుడి పార్శ్వమున కూర్చొని మన గురించి ప్రార్థన చేస్తున్నాడు అనేటటువంటి విషయం కూడా మనము చెప్పగలుగుతాం మనం. అండ్ దిస్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ ఎ మిరాక్యులస్ బర్త్. మనం ఈరోజు మిరకిల్స్, వండర్స్, సైన్స్ అండ్ దెన్ సర్టెన్ ప్రీకన్సీవ్డ్ నోషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటిగా ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి రాసిపెట్టబడిన దాంట్లోంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయము, బట్ స్టిల్ ఇట్ ఈస్ ట్రూత్, అందువల్ల రాసిపెట్టించాడు. రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన జన్మించినటువంటి తీరుని గమనించినప్పుడు దానిలో ఉన్నటువంటి అద్భుతాన్ని మనము క్లియర్ కట్ గా చూడగలుగుతున్నాం. ఇన్ఫాక్ట్ మీరు ఎవరైనా నాలాగా అప్పుడప్పుడు సినిమాలు చూసేటటువంటి క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే, నెట్‌ఫ్లిక్స్ లో మేరీ మూవీ వస్తుంది. మేరీ మూవీలో ఆ సందర్భము దాన్ని ఇమాజిన్ చేశారు. అంటే వాళ్ళ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నాడో, మేరీ యొక్క తల్లి, తండ్రి జోయాచిమ్ అండ్ దెన్ యానే, వాళ్ళిద్దరూ పడినటువంటి కష్టాలు, వాళ్ళిద్దరూ ఎటువంటి శ్రమకి ఓర్చుకున్నారు సొసైటీ నుంచి, ఏ రకంగా వాళ్ళు సెయింట్‌హుడ్ ఇవ్వబడింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చనిపోవటం జరిగింది కాబట్టి. వాళ్ళని కూడా చంపేశారు కాబట్టి. ఆ తర్వాత జోసెఫ్ ఏ రకంగా ఈ ఎండ్యూర్డ్ వాటన్నిటిని కూడా అప్పుడు జరిగినటువంటి చాలా విషయాలు ఏం జరిగుండే అవకాశం ఉన్నది సొసైటీల్లో తనని భార్యగా స్వీకరించటానికి.
ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా డిపిక్ట్ చేశాడు. బట్ ఇట్ ఈస్ మోర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మేరీ. బట్ ఇఫ్ యూ డోంట్ కన్సిడర్ దట్, వాటిని కనుక మనం ఎక్కువగా పట్టించుకోకపోయినట్లయితే కొన్ని విషయాలు ఇట్ ఈస్ లైక్ రియల్ లైఫ్ సిచ్యువేషన్. అంటే 9 నెలల పాటు తను అలాగా గర్భముతో ఉంటే ఏ రకంగా సొసైటీ ఆ కుటుంబాన్ని ట్రీట్ చేసింది, ఎటువంటి హార్డ్షిప్స్ కి, ఎటువంటి కష్ట నష్టాలకి వాళ్ళ యొక్క కుటుంబము గురి కాబడింది అనేటటువంటి విషయాలు చక్కగా చూపించడం జరిగింది. బట్ ఎనీవే, సో ఇది ఒక అద్భుతము. అటువంటి చిన్న విశ్వాసము మనందరికీ కూడా ఖచ్చితంగా కావాలి అనేది మనము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఏదైనా సరే సందేహము అన్నది దాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేద్దాము. మన జీవితంలో ఎక్కడైనా సరే యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి, ఆయన పుట్టుకను గురించినటువంటి సందేహం ఏదన్నా ఉన్నట్లయితే, బై ఎనీ ఛాన్స్ ఎవరైనా సరే మనల్ని ఇటువంటి విషయాలన్నీ రాసి పెట్టబడి ఉన్నాయి అనేసి అడిగినప్పుడు కూడా వై, ఎందువల్ల అవన్నీ రాసి పెట్టబడి ఉన్నాయి బైబిల్లో అన్న దాన్ని మనము చెప్పటానికి కూడా మనకి ఉపయోగకరంగా ఉంటది. బికాస్ ఇట్ ఈస్ ఎన్ టోటల్ ట్రూత్ రాసేటప్పుడు నిజాన్ని చెప్పటానికి దాన్ని నిర్భయంగా చెప్తాం కాబట్టి అనే విషయాలను మనము చెప్పొచ్చు. రైట్. మరొక విషయాన్ని గమనిద్దాము బైబిల్ నుంచి. ఒకసారి మనకి ట్రస్ట్ వచ్చిన తర్వాత, ఒకసారి మన జీవితంలో మనకి ఆ విశ్వాసాన్ని ఇచ్చిన తర్వాత మనలో ఒక క్వాలిటీ పెంపొందించబడుతూ ఉంటుంది. ఒక క్రైస్తవుడిగా బడ్డింగ్ అంటే అప్పుడప్పుడే విశ్వాసంలోనికి వచ్చాము, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాము, విశ్వాసంలో ముందుకు నడుస్తూ ఉన్నటువంటి కాలములో మనలోనికి ఒక రకమైనటువంటి ఒక క్వాలిటీ డెవలప్ చేయబడుతుంది. అదేంటో ఎప్పుడైనా గమనించారా మీరు? అంటే మీరు రిఫ్లెక్ట్ బ్యాక్ చేశారా ఎప్పుడైనా ఆ మొట్టమొదటి దినాలు ఎప్పుడైనా సరే మీరు? వెన్ యు ఆర్ జస్ట్ ఆ విశ్వాసపు వాక్ నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ తేడాని, ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని విషయాల్ని మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవచ్చేమో, కానీ ఆ టైముల్లో మనము వీ హ్యాడ్ వన్ క్వాలిటీ విచ్ ఈస్ లైక్ వెరీ క్లియర్ గా ప్రశస్తంగా కనిపించేది. అంటే కొద్దిగా ఆ జెలస్నెస్ కూడా ఉండేది. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కొద్దిగా వి యూజ్ ఇట్ టు రిప్లై బ్యాక్ టు దెమ్ ఆల్సో. ఈ రోజు ఇంకొద్దిగా సటిల్ గా అయ్యాం మనం. ఎటువంటి క్వాలిటీ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది విశ్వాసం ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ? పాపాన్ని అసహించుకునేటటువంటి క్వాలిటీ అది పెరుగుతున్నది. బట్ బాగా పాజిటివ్ సైడ్ లో ఆలోచించినప్పుడు, వెన్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్, మీరు విశ్వాసంలో పెరుగుతున్నప్పుడు, జన్మించారు లేదా జన్మించాము మనము విశ్వాసంలో, జన్మించిన తర్వాత పెరుగుతున్నాము ఆ విశ్వాసంలో. బాలురు కింద ఉన్నాము, అప్పుడు మనము చిన్నపిల్లల్లాగా ఉన్నాము. అలా పెరుగుతూ ఉన్న టైంలో మనలోనికి ఒక క్వాలిటీ చాలా ఎక్కువగా పెంపొందించడానికి ప్రయత్నం చేశాడు దేవుడు, రకరకాల సిచ్యువేషన్స్ మన జీవితంలోనికి ఇచ్చి. సమస్తాన్ని సృజించిన దేవుడు ఉన్నాడు, నేను దేనికి భయపడను అన్న విశ్వాసం, అంటే ఏంటది ఎగ్జాక్ట్ గా? విధేయత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ప్యాషన్ ఇచ్చాడు, ఆ తర్వాత పాపాన్ని అసహించుకునేటటువంటి విషయాన్ని పెంపొందిస్తూ వచ్చారు. బట్ వాట్ హస్ గ్రోన్ ఇన్ us, మనలోనికి బాగా పెరిగినటువంటి విషయం ఏంటి అనేసి చూసినట్లయితే అది ఒబీడియన్స్, విధేయత. ఆయన మాటల్ని నెమ్మదిగా నమ్మటం బిగిన్ చేస్తూ వస్తూ ఉన్నాం మనం. ఆ విధేయత ఎక్కడికి వెళ్ళింది అంటే, ఈ రోజున కమ్ వాట్ మే, ఏదైనా సరే, అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యుయేషన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ యాక్వర్డ్ సిచ్యువేషన్, చాలా యాక్వర్డ్ గా ఉందనుకుందాం సిచ్యువేషన్. నేను మొన్న 9:30కి నా ట్రైన్ హైదరాబాద్ నుంచి అన్నవరం దిగాలి నేను. ఇట్ ఈస్ ఎ స్పెషల్ ట్రైన్ రన్నింగ్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ దెన్ విశాఖపట్నం.
నేను కూర్చున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత ట్రైన్ కదలటానికి జస్ట్ ఒక 2 మినిట్స్ ముందు ఒక స్పెషల్ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు నా ఎదురుగా. ఇట్ ఈస్ 4 కూపే. నలుగురం మాత్రమే ఉన్నాం మా కూపేలో. వచ్చి కూర్చున్నది ఎవరు అంటే రాధా మనోహర్ దాస్. ఆయన కూర్చొనున్నారు. నా ఎదురుగా ఆయన కూర్చోవటం జరిగింది. ఆయన నాకేదో దీని గురించి ఇవ్వబోయారు. నేను వద్దండి అని చెప్పాను. ఏకాదశో ఏదో చెప్పారు నెక్స్ట్ డే దాని గురించి. ఆ తర్వాత చాలా మంది వస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. ఆ తర్వాత ఆయన రాత్రి చాలా సేపు ఆల్మోస్ట్ ఆల్ లైక్ 12:30 వరకు కూడా పీపుల్ వర్ టాకింగ్ టు హిమ్. హి వాస్ టాకింగ్ టు ద పీపుల్. ఆయన మాటలు మనకి తెలుసు కదా, కొద్దిగా ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే విధంగా ఉంటుంది. కొద్దిగా అపహాస్యం చేస్తున్నట్లుగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడుతూ ఆయన యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతున్నాడు. నేను కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిగా ఒక లైట్ ఉంచుదామండి, మిగతాయి తీసేద్దాం అన్నాను. సరే అన్నారు. నేను పడుకున్నాను. బట్ అప్పుడప్పుడు మధ్యలో మెలుకువ వస్తుంది. బికాస్ ట్రైన్‌లో నిద్రపోవటం నాకు చాలా కొత్త. చాలా రోజులైంది నేను ట్రైన్ ఎక్కి కూడా అందువల్ల. సో ఇట్ వాస్ గోయింగ్ ఆన్ లైక్ దట్. 12:30 ఆ ప్రాంతంలో మొత్తం మీద ఆయన కూడా నిద్రపోయారు. నేను కూడా నిద్రపోయాను. పొద్దున్నే లేచాను. ఆయన సామర్లకోటలో దిగాలి. సామర్లకోట తర్వాత ఇంకేదో స్టేషన్ వస్తదో లేదో గుర్తులేదు నాకు. ఆ తర్వాత నేను అన్నవరంలో దిగాలి. నెక్స్ట్ స్టేషన్‌లో దిగాలి. పొద్దున్న లేచిన తర్వాత వెంటనే మనం నార్మల్‌గా మనకు చేసే పనేంటి? మేబీ బాత్రూమ్ అటువంటి ఏమన్నా కంప్లీట్ చేసుకున్న తర్వాత వి విల్ గో ఇంటూ కొద్దిసేపు అలాగే కళ్ళు మూసుకొని, కుదిరితే ఎక్కడైతే కుదురుతదో చాలా కంఫర్టబుల్‌గా ఉంటదో అక్కడ డెఫినిట్‌గా మోకాళ్ళేస్తాం గదా! తర్వాత బైబిల్ తీస్తాం గదా! నౌ ఆయన 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 గమనిస్తున్నాడు. షుడ్ ఐ డూ ఇట్ ఆర్ నాట్? సో అదొక కొద్దిగా యాక్వర్డ్‌గా అనిపించింది నాకు. బట్ ఐ వాస్ థింకింగ్ వై ఐయామ్ ఫీలింగ్ దిస్ యాక్వర్డ్‌నెస్? నా హృదయంలోనికి కొద్దిగా ఎందుకు అటువంటి ఫీలింగ్ వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. అండ్ దెన్ ఐ సెడ్, దేవా, కమ్ వాట్ మే. హి ఈస్ ఫాలోయింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ దెన్ ఐ యామ్ ఫాలోయింగ్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ ఓకే. ఆఫ్టర్ ఆల్ ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్, నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, రైట్? బట్ ఎనీవే పొద్దున పూట కాబట్టి ఎవరూ లేరు. ఆయన ఒక్కడే ఉన్నాడు. మిగతా ఇద్దరు పైన ఇంకా పడుకొని ఉన్నారు. అప్పుడు దిగారు, జస్ట్ దిగుతున్నారు. ఆ టైం అలా జరుగుతున్నది. సో ఐ ఓపెన్ ద బైబుల్ అండ్ దెన్ స్టార్టెడ్ రీడింగ్. ఐ థాట్ ఏదో ఒకటి మాట్లాడతాడు, దాన్ని నాకు అవాయిడ్ చేయాలని ఉంది యాక్చువల్‌గా. ఐ డిడ్ నాట్ వాంటెడ్ ఎనీ డిస్కషన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఐ థింక్ నా యాక్వర్డ్‌నెస్‌కి కారణం అదనుకుంటా. ఏంటి అంటే ఐ డోంట్ వాంట్ ఎనీ డిస్కషన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అండ్ ఆయన ఎలాగైతే ఎక్కడికైతే ఎళ్తున్నాడో ఆయన పని చేయటానికి, అదే విధంగా నేను ఒక లివింగ్ గ్రేస్ అనేటటువంటి ఒక చర్చ్‌కి వెళ్ళాలి నేను. సో ఇట్ వాస్ లైక్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. నాకు ఆ డిస్టర్బెన్స్ ఏమీ వద్దు పొద్దున పూట అనేసేసి ఐ థింక్ దట్ ఈస్ ద యాక్వర్డ్ ఫీలింగ్ విచ్ ఐ హ్యాడ్. బట్ ఎనీవే ఐ ఓపెన్ ద బైబిల్, ఐ స్టడీడ్ అండ్ దెన్ నేనేంటి మాట్లాడాలనుకున్నాను, ఏంటి దానికి కారణం ఏంటి, ఇదంతా చూసుకుంటూ వస్తున్నాను నేను. అండ్ వాట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్, చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటి అంటే హి నెవర్ ఓపెన్డ్ హిస్ మౌత్. అస్సలు దేని గురించి ఏమీ మాట్లాడలేదు. వెళ్తూ కూడా బై బై అంటూ నేను ఆయన్ని చూస్తున్నా. దిగుతున్నప్పుడు ఆయన చూసా ఏమన్నా అంటాడేమో అనేసేసి. ఊరికే ఐ వాజ్ లైక్ ఆ క్యూరియాసిటీ ఉంటది కదా. నేను ఫస్ట్ టైం ఆయన్ని కలవటం ఆ రకంగా. చాలా సార్లు నేను టీవీలో చూస్తుంటాను గానీ ఫస్ట్ టైం ఆయన కలవటం, లేదా యూట్యూబ్‌లో వాటిల్లో. అండ్ హి లెఫ్ట్. సో వై దిస్ హాస్ కమ్ అప్? ఏంటి అంటే ద ఒబేయింగ్ నేచర్ ఏదైతే ఉందో, విధేయత చూపించేటటువంటి ఆ నేచర్ ఏదైతే ఉందో మనలోనికి దేవుడు నెమ్మదిగా హి ఇంప్రూవ్డ్ ఇట్ టు సచ్ అన్ ఎక్స్టెంట్. ఎక్కడికి తీసుకువెళ్ళాడు అంటే ఆ ఒబీడియన్స్‌ని ఈ రోజున యాక్వర్డ్ సిట్యుయేషన్స్ కావచ్చు, లేదు అంటే గనక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కావచ్చు, లేదు అంటే గనక ఎదుట నేను అలా చెయ్యొచ్చా? లేదా ఆయన కాదు, రేపు పొద్దున ఇంకోళ్ళెవరో కూర్చొనున్నారు. లేదు అంటే గనక మేబీ అసలు
మేబీ ఏ సిచ్యుయేషన్ మే కమ్ వేరేన్ అది ఒక రిస్కీ ప్రపోజిషన్ కూడా అవ్వచ్చు. కానీ విల్ గాడ్ గివ్ అస్ దట్ ఒబీడియన్స్ టు ఓపెన్ ద బైబిల్ యాజ్ యూజువల్? లైక్ మనం చదువుకున్నాము, అది వింటున్నప్పుడు, అది చదువుకుంటున్నప్పుడు వి ఫెల్ట్ వెరీ వెరీ ఎనర్జెటిక్ కదా. దానియేలు యథావిధిగా తన యొక్క కిటికీలు తెరిచి ప్రార్థనకు ఉపక్రమించను అని చెప్పి రాయి పెట్టుబడి ఉంటుంది దానియేలు గ్రంథంలో. ఇట్ గివ్స్ ఇన్స్పిరేషన్ టు అస్. మనకు అది ఇన్స్పిరేషన్ గా ఉంటది, మనల్ని ప్రోత్సాహపరిచేదిగా ఉంటది. బట్ కెన్ వి ఇమాజిన్ అవర్ సెల్ఫ్, అంటే నన్ను నేను ఆ సిచ్యుయేషన్ లో పెట్టుకొని చదువుకుంటున్నప్పుడు బైబిల్, అక్కడ నేనైతే ఆ పని చేయగలుగుతానా? మేబీ దిస్ ఇస్ ద క్వశ్చన్ విచ్ వి ఆల్ నీడ్ టు ఆస్క్. బికాస్ అక్కడ ఏంటి, ఇట్ ఈస్ ద లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కదా. ఆ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లో కూడా, బికాస్ ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్, బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ రీజనబుల్లీ గుడ్ థింగ్ ఫర్ అస్ టు డూ. అంటే ఒక విధేయత చూపించేటటువంటి క్రైస్తవునిగా అంతకాలము మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి దేవుడు, ఉదయకాలమునే ఆయన గురించినటువంటి మాట చదువుకోవటము అన్నది ఎంతో మేలైనటువంటి విషయము అన్నది తెలిసిన మనకి, అది మనము చేయగలగటానికి అటువంటి విధేయతను దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. అండ్ దట్ ఐ బిలీవ్ ఈజ్ అన్ ఏ గ్రేట్ సైన్ ఇన్ అవర్ లైఫ్. అది ఒక గ్రేటెస్ట్. ఉదయం లెగవంగానే యాజ్ యూజువల్ గా దేవుని గురించినటువంటి ఆలోచన, దేవునికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి థింకింగ్ లోకి వెళ్ళటము అన్నది, ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద సైన్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ దెన్ వీ నీడ్ టు ఫాలో. దాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుండా ముందుకు సాగవలసినటువంటి వాళ్ళంగా మనము ఉన్నాము. యు నో దిస్ ఒబీడియన్స్, ఈ ఒబీడియన్స్ చూపించినందువల్ల, ఈ విధేయత అన్నటువంటి ఒక్కదాన్ని చూపించకపోయినందువలన రాజుగా మాత్రమే ఆయన యొక్క జీవితం కట్ షార్ట్ చేయబడలేదు, కానీ జనరేషన్స్ టుగెదర్ ఆ తర్వాత వాళ్ళ కుమారులు ఎవ్వరూ కూడా రాజుగా అవ్వబడలేదు. మనం సౌలు గురించి మాట్లాడుకుంటున్నాం. కేవలము ఈ విధేయత అన్నది ఒక్కదాన్ని చూపించకపోయినందువలన సౌలు, ఆయన యొక్క కుమారుడైనటువంటి యోనాతాను, ఆయన రాజు కాలేకపోయాడు. బట్ ఆఫ్టర్ దట్ డేవిడ్ హ్యాస్ బికమ్ కింగ్ కదా. బట్ దావీదుకి ఇవ్వబడినటువంటిది ఏంటి అంటే, నీకు ఒక తరం, కనీసం ఒక పట్టణం మీద అయితే గనక దాని మీద మీకు అజమాయిషి ఎప్పటికీ కూడా ఉంటుంది రాజు కింద అన్నటువంటిది. అండ్ కామన్ ఫ్యాక్టర్ మనం గమనించినట్లయితే దట్ ఈస్ ఓన్లీ ఒబీడియన్స్. అంటే రాజ్యము సైతము, అటువంటి అధికారము సైతము పోతుంది. అండ్ దెన్ ఓన్లీ సింపుల్ థింగ్ దట్ వీ నీడ్ టు హ్యావ్, ఆ రోజునైనా సరే, ఈ రోజునైనా సరే, ఈ రోజు మన లైఫ్స్ లో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఒబీడియన్స్, విధేయత. విధేయత కనుక మన దగ్గర అటువంటి ఆ క్రియ కంటిన్యూస్ గా మన యొక్క హార్ట్ లో జరుగుతూ ఉన్నప్పుడు వి విల్ బి బెటర్ పుట్. అంటే ఒక కరెక్ట్ అయిన ప్లేస్ లోకి, కరెక్ట్ అయిన విషయంలోనికి డెఫినెట్ గా తీసుకొని వెళ్ళబడతాము అనేది మనము ఖచ్చితంగా నమ్మవచ్చు మనము. అండ్ మనం గనక ఈ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి యేసేపుని గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాము. అండ్ దెన్ న్యూ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి యేసేపుని గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కాంట్రాస్ట్ చూద్దాం వీళ్ళిద్దరి మధ్య జీవితంలో. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి యేసేపు ఏమన్నాడు అంటే, సరికానటువంటి, శాస్త్ర సమ్మతం కానటువంటిది, అధర్మమైనటువంటి ఒక రిలేషన్షిప్ ని వద్దు అని చెప్పగలిగాడు పొత్తిఫెరవు యొక్క భార్యతో.
నో, ఇటువంటి దుష్కార్యము లేదా ఇటువంటి పాపము నేను దేవునికి ఎదురుగా ఎలా చేయగలుగుతాను అనేటటువంటి మాట మాట్లాడాడు. అండ్ దెన్ హీ బికమ్ ఏ ప్రిజనర్. ఆ తర్వాత అతను బందీ అయిపోయాడు. ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితము నుంచి, ఫ్రీ మ్యాన్ దగ్గర నుంచి జైల్డ్ మ్యాన్ కింద అయిపోయాడు. ఆ ఒక్క పని చేసి ఉంటే సరిపోయేదా కదా. కానీ హీ సెడ్ నో బికాస్ ఆఫ్ హిస్ ఒబీడియన్స్. ఒక వ్యక్తిత్వం డెవలప్ అయింది ఆయనలోనికి. ఒక రకమైనటువంటి స్వభావము, ఒక రకమైనటువంటి గుణ లక్షణము దేవుడు మన జీవితాల్లోకి అలౌ చేశాడు. అలాగే యోసేపు జీవితంలోనికి అలౌ చేశాడు. అండ్ దెన్ హీ సెడ్, ఆ ఇల్లిటిమేట్ రిలేషన్షిప్ నాకు వద్దు అని చెప్పగలిగాడు. ఇక్కడ న్యూ టెస్టమెంట్ లో యోసేపును మనం గమనించినప్పుడు ఏం చూస్తున్నాము అంటే, ఒక లెజిటిమేట్ రిలేషన్షిప్ ని, భార్యగా ఇవ్వబడినటువంటి మరియను తాను ఈ కుమారుడు పుట్టే వరకు కూడా నేను తనని తాకకూడదు అనేటటువంటి స్పృహ కలిగి, న్యాయసమ్మతమైనది, ధర్మసమ్మతమైనది, ఏ రకంగా చూసినా సరే చట్టసమ్మతమైనటువంటి ఒక రిలేషన్షిప్ ని సెట్ ఫర్ టిల్ ద బర్తింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు పుట్టే వరకు కూడా ఐ విల్ బి అవే అని చెప్పాడు. ఈ కాంట్రాస్ట్ ని కనుక మనం గమనిస్తున్నప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే, దేవుని మాటకు, దేవుడు చెప్పినటువంటి విషయాలకు ఆ విధేయత ఏదైతే ఉందో అది మనలోనికి, అది ఒక క్రియారూపకంగా కనపడుతూ ముందుకు సాగుతూ ఉంటుంది. ఇట్ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ యాక్షన్. చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాము, ప్రేమ మాత్రమే యాక్షన్ లో చూపించాలి, అదే అర్థమవుతుంది అనేసి. బట్ హియర్ ఈస్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ వేర్ ఇన్ విధేయత, ఒక గుణ లక్షణం ఏదైతే ఉందో, ఒబీడియంట్ లైఫ్ అన్నది, దాన్ని మనము ఇక్కడ క్రియారూపకంగా, క్లియర్ కట్ గా, చాలా క్లియర్ గా కూడా మనము చూడగలుగుతాం. మనం he said no to this relationship. That is another very a wonderful sign, ఒక మంచి సూచక క్రియ కిందను. అండ్ దెన్ స్టిల్ ఇట్ ఈస్ డెఫినెట్లీ, అండ్ దెన్ ఇట్ ఈస్ డెఫినెట్ గా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా కూడా మనం దీన్ని కన్సిడర్ చేయగలుగుతాం మనం. సో ఇటువంటి క్వాలిటీ నెమ్మదిగా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మన జీవితంలో ప్రతి క్రిస్మస్ కి కూడా ఈజ్ ఇంప్రూవింగ్, ఈజ్ ట్రైయింగ్ us into certain situations. కొన్ని సిచ్యువేషన్స్ గుండా వెళ్తూ మనలోనికి ఆ ఒబీడియన్స్ అన్నటువంటి క్వాలిటీ, విధేయత చూపించేటటువంటి క్వాలిటీని మన జీవితంలో పొందుపరుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. సో దీస్ ఆర్ ద 3 things which we observe in the జీసస్ క్రైస్ట్ బర్త్. ఎందుకంటే యేసేపు కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మిస్తున్నటువంటి కాలంలోనే తనకివ్వబడినటువంటి అధికారాన్ని వాడలేదు అనే దాన్ని గమనిస్తున్నాం మనం. కొన్ని రాంగ్ కంక్లూషన్స్ గమనిద్దాము. ఒక 3 రాంగ్ కంక్లూషన్స్ చూసుకొని మనము క్లోజ్ చేసుకుందాం ఇవాళ. ఐ వుడ్ సే రాంగ్ కంక్లూషన్ అనొచ్చు, ప్రీ కన్సీవ్డ్ నోషన్. అంటే మనకి ఎందుకో తెలియకుండానే మన మైండ్ లో అలాగే ఇంప్రింట్ అయిపోయినాయి ఒక 2-3 విషయాలు. ఆ విషయాలు రాంగ్ డెఫినెట్ గా, బట్ ఇట్ హెస్ గాట్ ఇంప్రింటెడ్. ఏం చేయాలి? రైట్, ఎనీవే దట్ వి విల్ సీ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నక్షత్రాన్ని చూస్తూ హేరోద్ దగ్గరికి తీసుకురాబడ్డారు తూర్పు దేశపు జ్ఞానులు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎంతమంది? యాక్చువల్ గా మనకి పోస్టర్స్ లో, స్కిట్స్ లో, మూవీస్ ముగ్గురిని చూపిస్తారండి. కాకపోతే ఇక్కడ చరిత్ర ప్రకారం చూస్తే జ్ఞానులు ముగ్గురైతే కాదు, ఎక్కువ మందే వచ్చారు. సో ఎంతమంది దీంతో ఏకీభవిస్తారు? దీప్తి గారితో, సిస్టర్ దీప్తితో. బంగారు, సాంబ్రాణి, బోళం 3 తెచ్చారు కాబట్టి 3 ఐటమ్స్ బట్టి 3 జ్ఞానులు అనుకుంటున్నారు బ్రదర్. అనుకుంటున్నారు, అది కూడా ఉంది. కరెక్ట్, రైట్. ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ ప్రసంగం చూసారా, మీరే చెప్పేస్తున్నారు. రైట్, వెరీ గుడ్. సో ప్రసిద్ధ సిస్టర్ గారు చెప్పినట్లుగా అక్కడ 3 విషయాలు బహుమతిగా ఇవ్వబడ్డాయి కాబట్టి సిస్టర్ ఐడెంటిఫై చేసినట్లు. సో 3 జ్ఞానులు అన్నది లేదండి, 4. విశ్వామిత్ర 4వ అతను ఇండియా నుంచి వచ్చాడు. అతను చివరి ఎట్ ద టైమ్ ఆఫ్ క్రూసిఫిక్షన్ చేరుకోగలిగాడు దారి తప్పి. ఓకే, ఎనీవే 30 సంవత్సరాలు పట్టింది అతనికి వెళ్ళడానికి. అట్ ద టైమ్ ఆఫ్ క్రూసిఫిక్షన్ జీసస్ ని
వెళ్ళాడు అక్కడికి. అది చరిత్ర చెప్తుంది. Right. That's an information to us. Maybe some people also. But the point విశ్వామిత్ర, is, అతని పేరు విశ్వామిత్ర. okay, right అండి, రైట్ డాక్టర్ గారు, విజయ గారు. సో బట్ ఇట్ ఈస్ నాట్ డెఫినెట్లీ 3 people. బట్ సమ్హౌ మనము దీన్ని మనము ఒప్పుకుంటూ వచ్చాము. అండ్ దెన్ వి కంటిన్యూడ్ లైక్ దట్. అండ్ దెన్ కొంతమంది ముగ్గురు అని చెప్పి కొన్నిసార్లు మనము వాక్యం చెప్పేటప్పుడు కూడా దాన్ని మనము ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అంటే దాన్ని ఎప్పుడు కూడా ఇట్స్ ఓకే ఏముందిలే అన్నట్లుగా మనం ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో అదొక రాంగ్ కంక్లూజన్ కింద మనకి ఉండిపోయింది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ వన్ ఈస్, రాజు యొక్క ఆజ్ఞ బయలుదేరింది చాలా క్లియర్ కట్ గా. ఏ దేవునికి కూడా మొక్కకూడదు, ఏ దేవునికి కూడా ప్రేయర్ చేయకూడదు, లేదా మొక్కకూడదు, లేదా మర్యాద చూపించకూడదు, బంగారు ప్రతిమకే మొక్కాలి అనేసి దానియేలు కాలం గురించి మాట్లాడుకుంటున్నాం మనము. ఆ కాలంలో దానియేలు యథావిధిగా ప్రార్థన చేశాడు. ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం చదివే ముందర ఆజ్ఞ వచ్చింది. ఈ ఆజ్ఞ వచ్చిన తర్వాత దానియేలు రాజాజ్ఞని మితిమీరాడు. మితిమీరినప్పుడు దానియేలును దేనిలో వేశారు? సింహపు గుహలో. కరెక్టేనా? కరెక్టే. బోన్లో కాదా? గుహ అయి ఉండొచ్చు. ఓకే, ఎంతమంది గుహ అంటారు, ఎంతమంది బోను అంటారు? గుహ దగ్గరకు రాజు వెళ్ళినట్లుగా క్లియర్ గా మనకి 6వ అధ్యాయం 19వ వచనంలో ఉందండి. కానీ మనం పోస్టర్స్ అన్ని చూసినప్పుడు ఎలా చూస్తాము? బోన్నే చూస్తాం. ఆ తర్వాత పాటలు పాడుకునేటప్పుడు పాటల్లో ఏమని ఉంటది? బోన్ అనే రాయబడింది. సింహాల బోనైన గాని అని రాయబడింది అని మాత్రమే రాయబడింది. సంహౌ మనకు తెలియకుండానే వీవర్ ఫెడ్, అంటే మనకి ఇవ్వబడింది ఇన్ఫర్మేషన్. ఏమని అంటే సింహాల బోనులోనికి పంపించారు దానియేలుని. అక్కడ ఒక 2 3 బక్క చిక్కినటువంటి ఆకలితో ఉన్నాయో మరి ఆకలితో లేవో కూడా తెలియదు. బట్ దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రిజంప్షన్. మన యొక్క ఆలోచన ఏంటి అంటే ఇది ఒక బోను అనేటటువంటి ఒక ఆలోచన. మెనీ పీపుల్ వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా దానియేలు యొక్క బోను గురించి, సింహంల బోను గురించి, దాని గురించి, బోను అన్నది చాలా కామన్ గా వచ్చేటటువంటి వర్డ్ అన్నమాట. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ డెన్, గుహ. అది సింహముల గుహ. అక్కడ 2 3 బక్కచిచ్చేమి లేవు. అండ్ దెన్ అవేమీ నిజంగానే ఆకలిగా ఏమీ లేకుండా ఏమి లేవు. ఎందువల్ల అంటే దానియేలుని ఎప్పుడైతే బయటకు తీశారో ఆ తర్వాత దీనికి కారణమైనటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి, ఈ ప్లాన్ చేసినటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఆ గుహలోకి వేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క శరీరాలు కింద పడకుండానే పైకి ఎగిరి గాల్లోనే అందుకొని తినివేశాయి, కొరికి వేశాయి, లేదు అంటే కనుక చంపి వేశాయి అనే మాటను కూడా మనము దానియేలు గ్రంథంలో చదువుకుంటాం మనం. ద ఫ్యాక్ట్ ఈస్ హీ వాస్ ఫెడ్ ఇంటూ అంటే ఎక్కడికి లీడ్ చేయబడ్డాడు రాజాజ్ఞకి ఎదురుగా వెళ్ళినప్పుడు అంటే సింహముల గుహలోనికి అనేది మనము తెలుసుకోగలుగుతున్నాం. 6:17 చూడండి ఒకసారి దానియేలు గ్రంథము. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. కాబట్టి దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఒక చిన్న బోను కాదు, అలాగేమీ కాదు. ఒక ఆయన ఫన్నీగా చెప్తూ నేను వింటం జరిగింది. ఏమన్నాడు అంటే దీని విషయంలో, దానియేలు లోన ఉన్నంతసేపు సింహాలంట వెజిటేరియన్ అయిపోయినాయి అంట. అండ్ దెన్ మిగతా వాళ్ళని వేసినప్పుడు, దానియేలుని తీసి మిగతా మనుషుల్ని లోనకి వేసినప్పుడు అప్పుడు అవి నాన్ వెజ్ కింద మార్చేసాడంట దేవుడు. ఇట్స్ ఫన్నీ, బట్ స్టిల్ ఆయన చెప్పిన విధానం చాలా ఫన్నీగా నచ్చింది నాకు. సో సాంగ్స్ లో కానీ, మనము పిక్చర్స్ లో కానీ మనము
సింహాల బోనులోన ఇందాక సిస్టర్ గారు చెప్పినట్లుగా ఆ రకంగా కూడా మనము పాడుకుంటూ ఉంటాము, వింటూ ఉన్నాము. అండ్ దెన్ వీఆర్ లైక్ ఓకే విత్ దాట్. ఒక్కొక్కసారి దాన్ని మనం తెలిసినా సరే ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మనం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ యాజ్ రిగార్డ్స్ అవర్ ఒక ప్రిజంప్షన్ ఆర్ రాంగ్ కంక్లూజన్ రిగార్డింగ్ ద బైబుల్. అండ్ థర్డ్ వన్, రైట్, యేసుక్రీస్తు ప్రభు వారు ఆజానుబాహుడు, 6 అడుగులు ఉంటాడు అని, అందమైనటువంటి వాడు అని ఎంతమంది అనుకుంటున్నారు? ఆయన 85 kgs వెయిట్ ఉన్నాడండి. మీరు అన్నట్టు 6 అడుగులు కన్నా ఎక్కువే అనుకుంటా హైట్. అది మనకి ఇజ్రాయెల్ కంట్రీలో చెప్తుంటారు. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ ఇంకెవరైనా? అంటే ఆయన ఆయన యొక్క రూపం ఎలా ఉండేది అని అనుకుంటున్నారు? మిగతా వాళ్ళు ఎవరైనా ఒకళ్ళిద్దరు రెస్పాండ్ అవ్వగలుగుతారా? సిస్టర్ గారు అంటున్నారు 6 అడుగుల పైన కోల్పోయాడు అని ఉంటది కాబట్టి అందమైన వ్యక్తి. ఆయన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడని ఉంటది కాబట్టి అది అందమైన వ్యక్తి. సిలువలోకి తీసుకెళ్లబడినప్పుడు ఆ రకంగా అయిపోయారు, రైట్? ముందు చాలా సిలువలో మంచి బ్యూటిఫుల్ గానే దేవుడు ఉంటాడు అని అనుకుంటున్నాను. ఫిజికల్ గా చాలా బాగా ఉండుంటారు అని చెప్పి సిస్టర్ గారు అనుకుంటున్నారు. ఇంకెవరైనా ఒక్కళ్ళు? ఫిజికల్ గా ఆయన చూడటానికి అంత బ్యూటిఫుల్ గా ఉండుండ్రేమోనండి. నార్మల్ పర్సన్ గా ఉండుండొచ్చు. దీప్తి గారు అంటున్నారు నార్మల్ గా ఉండుండొచ్చు అని అంటున్నారు. ఎందువల్ల అంటున్నారు అలాగా? ఆలోచిద్దాం ఒకసారి. చరిత్ర ప్రకారం చూస్తే యేసు ప్రభు హైట్, వెయిట్ ఇవన్నీ మనకి చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ అంత బ్యూటిఫుల్ గా అయితే ఉండుండ్రు. మేబీ నా ఒపీనియన్ అది. ఎందుకంటే మీ ఒపీనియన్ వెనకాల కారణం ఏంటి? ఏంటంటే ఆయన మ్యాన్ ప్లస్ గాడ్. అయితే ఈ ఎవరి ద్వారా ఆయన అట్రాక్ట్ చేయబడకుండా, ఐ మీన్ స్త్రీల పరంగా ఓకే 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 డాక్టర్ సిస్టర్ గారు చెప్తున్నది నాకు అర్థమైంది, మిగతా వాళ్ళకి కూడా అర్థమై ఉంటది. ఓకే, లేదు ఆయన చాలా బ్యూటిఫుల్, ఆయన చాలా బాగుంటారు. యేసయ్య చాలా బాగుంటారు. ఆయనకి సురూపమైన సొగసైన లేదని యెషయాలో చదువుతున్నా డిస్కషన్ అది కాదు. 10,000లో అతి సుందరుడు అండి. 10,000లో అతి సుందరుడు. ఆయన్ని అసలు పోల్చదగింది. ఆయన కళ్ళు వర్ణనాతీతం. రైట్. వి విల్ స్టాప్ హియర్. ఎందుకంటే మీరు ఇంకొద్దిగా దూరం వెళ్ళిపోయినట్లయితే నేను చెప్పబోయేది అసలు మీరు ఒప్పుకోరిక. ఓకే, లూకాసు వార్త 4వ అధ్యాయము 29-30 వచనాలు చదువుదాం. బ్రదర్, హెబ్రీయులు అందమైన వారు కాబట్టి యేసు స్వామి కూడా అందమైన వాడు. నేను అంటున్నది ఏంటంటే అమ్మా, హెబ్రీయులు అందమైన వారే. హెబ్రీయుడిని తీసుకొని వచ్చి నా ముందు నుంచో పెడితే గనక ఒప్పుకుంటా ఆయన అందమైన వాడని. అందరి హెబ్రీయుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉండేవాళ్ళు అన్నదే పాయింట్ అన్నమాట. అందరూ సమానంగా ఉండేవారు, పోల్చుకోలేకపోయేవారు శిష్యులు. ఎందుకంటే అందుకే కదా యూదా వచ్చి ముద్దు పెట్టుకుంటే గానీ ఐడెంటిఫై చేయలేరు. యేసయ్యని ఐడెంటిఫై చేయలేకే ముద్దు పెట్టుకోవాల్సిన సిగ్నల్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారమే అర్థం ఏంటి అంటే, ఆ అర్థాన్ని మనం ఇంకొకసారి అర్థం చేసుకోవటానికి లూకాసు వార్త 4వ అధ్యాయము 29-30 వచనాలు చదవండి ఒకసారి. ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఎలా వెళ్ళిపోగలిగాడు? ఫిజికల్ గా 85 kgs, 6 అడుగుల ఎత్తు, ఎక్కువ ఎత్తు ఉంటే ఎవరికి దొరకకుండా, ఎవరికి కనపడకుండా, ఎందుకంటే అంత ఆగ్రహంగా తీసుకొచ్చారు కొండ దగ్గర వరకు. ఓకే, మీరు నాకు స్పిరిచువల్ రీజన్ ఇస్తారు, ఎందుకంటే ఆయన టైం రాలేదు అందువల్ల ఆయన తప్పించుకోగలిగారు అనేటటువంటి ఒక స్పిరిచువల్ రీజన్ ఇవ్వచ్చేమో. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్, మనకి చూపించినట్లుగా జులపాల జుట్టుతోనూ, ఓకే, ఒక మంచి జాలైన్ ఉండేసేసి ఒక సుందరమైనటువంటి రూపము,
ఆ రకంగా లేరేమో అన్నది అర్థం అవడానికి మనకి ఆలోచన వస్తున్నది. ఇక్కడ ఏంటి అంటే, హీ వాజ్ లైక్ ఎనీ అదర్ హెబ్రీడ్. ఏ రకంగా అయితే మిగతా వాళ్ళందరూ ఉన్నారో అదే రకంగా ఉన్నారు. అందువలన అంటే ఒక స్పెషల్ డ్రెస్సు, లేదు అంటే స్పెషల్ అపియరెన్సు ఏదైనా ఉంటే యూ కెన్ పాయింట్ అవుట్. మనం ఆ సమూహము మధ్య, ఆ గుంపు మధ్య ఆ వ్యక్తిని మనము క్లియర్‌గా ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా ఐడెంటిఫై అవ్వకుండా చాలా సింపుల్‌గా అందరిలో ఒకడిగా మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అనేది అర్థం వచ్చే విధంగా మనకి లూకా సువార్తలో 4వ అధ్యాయంలో ఎంతో ఆగ్రహంతో ఉన్నటువంటి జన సమూహము కొండ మీద వరకు, ఆఖరికి పేటు వరకు, అంటే ఆ ఎడ్జ్ వరకు తీసుకెళ్లారు ఆయన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మిగతా వాళ్ళందరితో కలిసి ఆ గందరగోళంలో చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లుగా మనము గమనిస్తాం. కొద్దిగా మనము కొన్ని వర్షన్స్ లో గమనించుకున్నట్లయితే గనక హీ ర్యాన్ అవే అన్నట్లుగా కూడా అర్థం వచ్చే విధంగా కూడా అక్కడి నుంచి గమనిస్తాం. ఇంకొక వర్షన్ చూద్దాం మనం. యోహాను భక్తుడు ఏం రాస్తున్నాడు దీని గురించి అనేది గమనిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనం చూద్దాం. దాంట్లో ఏమని యోహాను భక్తుడు ఎలా డిపిక్ట్ చేశాడు దీన్ని. 8:59 యోహాను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. యేసు దాగి దేవాలయంలోంచి బయటకు వెళ్ళిపోయాను అంటే హీ కుడ్ సింప్లీ, చాలా సింపుల్ గా దాక్కోగలిగాడు, కొద్దిగా దూరంగా వెళ్ళిపోగలిగాడు. ఆ నెమ్మదిగా వాళ్ళందరి దగ్గర నుంచి, అంటే వాళ్ళ చేతుల్లో రాళ్ళు కూడా ఉన్నాయి. సో ఇఫ్ ఈ సంథింగ్ ఫిజికల్ గా గనక ఆయన చాలా ఒక సంథింగ్ ఒకటి ఏదైనా స్పెషాలిటీగా ఉండుంటే గనక మేబీ ఆయన్ని దొరకపుచ్చుకోవటము, లేదు అంటే గనక ఆయన్ని గుర్తించటము ఈజీ అయ్యేది. అండ్ దెన్ దట్ వాజ్ అన్ వెరీ గుడ్ వన్. డాక్టర్ గారు చెప్పినటువంటి ఆ ఒక్క మాట ఆఖరిలో అన్నారు. ఆ మాటని ఏమని అంటే, ఆయన్ని గుర్తుపట్టడం కోసం అనేసేసి ఏం చేయాల్సి వచ్చింది? భటులకు ఒక ఇండికేషన్ కావాల్సి వచ్చింది. అసలు ఎవరి యేసుక్రీస్తు, ఎవరిని మనం అరెస్ట్ చేయాలి అనేసి సోల్జర్స్ దగ్గర ఉన్నటువంటి ఆ మీమాంస ఏదైతే ఉందో, ఆ డౌట్ ఏదైతే ఉందో, ఎవరిని మనము చేయాలి అరెస్ట్ అనేసి. ఎందుకంటే 12 మంది శిష్యులు ఉంటే 12 మందిలో ఆయన కూడా ఒకడు అదే విధంగా కనిపిస్తున్నాడు. ఏం తేడా ఏం కనిపించలేదు ఆయనకి శిష్యులకి మధ్య. ఎలాగ ఐడెంటిఫై చేయాలి అంటే, అప్పుడు ఆ ముద్దు పెట్టటము అదే ఇండికేషన్. మీకు ఆయనే యేసు ప్రభువు అన్నది ఇండికేషన్ కింద భటులకు ఇచ్చాడు. సో that is again an excellent point wherein we can say that he is very very simple person. He is like one among many అనేసి మనం డెఫినెట్ గా మాట్లాడుకోవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాసి పెట్టబడి ఉంటుంది. 12:14లో కూడా ఇదే మాట రాసి పెట్టబడి ఉంటుంది. సో మనం ఏం గమనిస్తున్నాము అంటే, he was not extraordinary, బట్ ఈజ్ అన్ వెరీ వెరీ ఆర్డినరీ రూపంతో నార్మల్ గా పుట్టినటువంటి 100% దేవుడు మన కోసం అనేసి జన్మించాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ హీ హాస్ లెఫ్ట్ ఆల్ హిస్ రిచెస్. ఆయనకున్నటువంటి ఆ గొప్ప గొప్ప విషయాలన్నిటినీ మాత్రమే కాదు వదిలిపెట్టింది ఆయన మన కోసము. అండ్ దెన్ నో డౌట్ హీ వాజ్ మేడ్ యాజ్ అన్ బ్లడ్ అండ్ దెన్ ఫ్లెష్. మన కోసం అనేసి ఆకారం లేని వ్యక్తిగా కూడా చేయబడ్డాడు అనేది తెలుసుకుంటున్నాం. బట్ యెట్ లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చెప్పినట్లుగా, ఒకసారి లూకా సువార్త 2:10 చదువుదామా? చదివి ముగించుకుందాము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ దీంట్లో 3 విషయాలు గమనిస్తే గనక, ప్రజలందరికీ, దేర్ ఈస్ నథింగ్ లైక్ ఒక ఏరియా లేదు, ఒక కంట్రీ లేదు, ఒక కలర్ లేదు, ఒక ఏజ్ లేదు, ఒక రిలీజియన్ లేదు, క్లాస్ లేదు. ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద పీపుల్. అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ సంతోషము, ఇట్ ఈస్ మహా సంతోషకరమైనటువంటి విషయం.
ప్రజలందరికీ మహా సంతోషకరమైనటువంటి విషయము. అండ్ దెన్ దిస్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ క్రిస్మస్. కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి నాకు సంతోషాన్ని ఇవ్వచ్చు, ఒకటి మీకు కొంతమందికి ఇవ్వకపోవచ్చు. లేదా ఒక్కొక్కసారి ఒక విషయము కొంతమందికి ఇవ్వచ్చు, మిగతా వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. బట్ దిస్ ఈస్ వన్ ఏరియా వేరిన్ దిస్ ఈస్ వన్ బర్త్, దిస్ ఈస్ వన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన పుట్టినటువంటి విధానం దగ్గర నుంచి కూడా మనం గమనించి, ఆయన చనిపోయే వరకు ఆయన మన కోసం అనేసి చేసినట్టు మానవాళి కోసం చేసినటువంటి అన్ని పనులను మనం క్రోడీకరించి గమనిస్తే మనం ఏం చెప్పగలుగుతాము అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి వార్త కింద మనము దీన్ని చూడొచ్చు. అండ్ దెన్ దిస్ ఈస్ నాట్, ఇట్ ఈస్ వార్త. ఎందువల్ల అంటే ఇది నిజంగా జరిగినటువంటి విషయం కాబట్టి. అండ్ టుడే మనము కదిలించబడకుండా ఉండగలుగుతున్నాము ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ టర్మాయిల్. మన చుట్టూ జరుగుతున్నటువంటి అనేక విషయాల్లో, మన కుటుంబాల్లో కావచ్చు, మన పరిస్థితుల్లో కావచ్చు, మన అనారోగ్యాల్లో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా వీఆర్ స్టిల్, మనం ఇంకా నిల్చొని ఉన్నాము, మనం ఇంకా మాట్లాడుకోగలుగుతున్నాము, మనం ఇంకా సంతోషించగలుగుతున్నాము, మనం ఇంకా వాటన్నిటి గుండా వెళ్ళగలుగుతున్నాము, ఆ వేరియస్ వాక్స్ ఆఫ్ ద లైఫ్ లోంచి వెళ్ళగలుగుతున్నాము. కారణం ఏంటి అంటే, ఇట్ ఈస్ ఆయనకి ఇచ్చినటువంటి ఇంకొక పేరు ఏంటి అంటే శాంతి సమాధానం. బికాజ్ హీ అలోన్, ఆయన మాత్రమే మీకు నాకు ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి కూడా శాంతిని వాళ్ళ హృదయాలలో స్థాపించగలుగుతాడు. లోకం ఇచ్చినట్లుగా కొద్దిసేపు, కొద్ది నిమిషాలు, కొన్ని గంటలు కాదు, బట్ ఇట్ ఈస్ ఏ కండిషన్ వేరిన్ స్థిరంగా ఉండగలగటం, స్థిరంగా నుంచోగలగటం, ఏం జరుగుతున్నా సరే ఆందోళన పడకుండా ఎవ్రీథింగ్ విల్ సెట్ ఆల్ రైట్ ఇన్ ఇట్స్ టైం అనేసి ఉండగలుగుతాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని కేవలము మనము ఈ క్రిస్మస్ ని మనకు పరిచయం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం ద్వారా మాత్రమే మనము చూడగలుగుతాం. రైట్, ప్రార్థన చేసుకుందాము. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతిరోజు ఇలా కలవటానికి సహాయం చేస్తున్నారు మీరు వర్చువల్ ప్రేయర్షిప్ ఫెలోషిప్ గ్రూప్ కి. దాన్ని బట్టి మీకు వందనాలు. అన్ని విషయాల్లోనూ మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. శాంతి సమాధానాలతో ఉండటానికి మీరు సహాయం చేస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం. బైబిల్ని చదువుతున్నప్పుడు తండ్రి, మేము అక్కడ ఉన్నట్లుగాను, మేము ఆ పరిస్థితుల్ని చూస్తున్నట్లుగాను, మేబీ ఆ క్యారెక్టర్లో మేము ఉన్నట్లుగాను ఊహిస్తూ చదవటానికి, దాన్ని మేము క్లియర్గా అర్థం చేసుకోవటానికి, దాన్ని మేము రిసీవ్ చేసుకోవటానికి కావలసినటువంటి ధన్యతను మా జీవితాల్లోనికి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పదైన నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కగా వివరించినందుకు యేసు ప్రభు యొక్క చరిత్ర, మరి ఆయన వంశావళిలో ఎక్కడా కూడా సత్యం లేదని, కొన్ని విషయాలు హైడ్ చేసి కొన్ని సత్యమని చెప్పటం, అదేమి జరగలేదని, ప్రతిదీ సత్యమని, బైబిల్ నిజాన్ని నిర్భయంగా చెప్పిందని మనం విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మనలో విధేయత చూపాలని, అవిధేయత వల్ల నెక్స్ట్ జనరేషన్ కి రావాల్సిన అధికారం రాకుండా మరి సౌలుని యోనాతాన్ని ఎగ్జాంపుల్ గా చెప్పారు. విధేయత క్రియారూపం దాల్చాలని, అట్లాగే కొన్ని రాంగ్ కన్క్లూజన్స్ దానియేలు జీవితంలో గాని, జ్ఞానులు, యేసు ప్రభు, మరి వీళ్ళల్లో ఈ చెప్పిన వాళ్ళన్నిటిలో మరి రెఫరెన్స్ తో కూడిన వివరణ ఇచ్చారు. మరి అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చాలా ప్రాక్టికల్ గా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని కూడా జత చేసి వాక్యం చెప్తూ, మరి మేము కూడా వాక్యాన్ని ఎంజాయ్ చేస్తూ వాక్యాన్ని విన్నాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్వాల్వ్ అయిన మీ అందరికీ వందనాలండి. సుధాకర్ రెడ్డి గారు చెప్పిన వాక్యాలు మీరు ప్రత్యేకంగా వినాలని ఆశపడితే యూట్యూబ్ లో బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుందండి.
విజిట్ ఛానల్ దగ్గరికి వెళ్ళి నొక్కితే ప్లే లిస్ట్ వస్తుంది. దానిలో సుధాకర్ రెడ్డి గారి ఫోటోతో సహా వారు చెప్పిన మెసేజ్ వస్తాయి. దయచేసి మీరు వినియోగించుకోవచ్చండి. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా బ్రదర్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. బ్రదర్ జామి రవికుమార్ గారు ఒకవేళ సిద్ధంగా లేకపోతే పాస్టర్ తోట బాలస్వామి గారు. సర్వ సృష్టి స్థితి లయాకారకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. నీ అపారమైనటువంటి ప్రేమను నీ కృపను మా మీద కుమరించి ఈ 2024వ సంవత్సరంలో చివరి మాసంలోనికి మమ్మలను నీవు ప్రవేశపెట్టి నీ జన్మ యొక్క రహస్యములను గురించి నీ యొక్క సేవకుల ద్వారా మాతో నీవు సూటిగా స్పష్టముగా నైనా మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నీ దాసులు ప్రభువా సుధాకర్ రెడ్డి గారిని నువ్వు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. తన ద్వారా ప్రభువా కొన్ని విషయాలు మేము గ్రహించుకోవటానికి మా మనోనేత్రములను తెరచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో యొక్క జూమ్ మీటింగ్లో ఎందరైతే బిడ్డలు పాల్గొన్నారో వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము మేమందరం కూడా హృదయపూర్వకముగా అనుభవించినట్లుగా సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మమ్మలను, మా యొక్క భార్య బిడ్డలను, మా రక్త సంబంధికులను, బంధుమిత్రులను అయానైనా ప్రతి సంఘ బిడ్డలందరినీ కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి నీ సంఘ బిడ్డలందరినీ కూడా నువ్వే జ్ఞాపకం చేసుకొని జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసులో ఎందరినైతే నువ్వు ఏర్పరచుకొని ఉన్నావో వారందరూ కూడా నీ వాక్యము చేత నీ వైపుకు ఆకర్షించబడేలాగున సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక స్థలాలలో అనేక సందర్భాలలో అయా నీ యొక్క జన్మ వృత్తాంతమును ప్రభువా నీ సేవకుల ద్వారా నువ్వే విసితపరచబోతూ ఉంటుండగా తోడై ఉండండి, సహాయమును దయచేయండి. ఆటంకములు కల్పించేటువంటి ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రమును నువ్వు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపండి అయ్యా, కనికరించండి. మరి నైనా యొక్క ఉదయకాల సమయంలో అయ్యా మరి నైనా యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మరొక్కసారి నీ కృపా బాహుళ్యములకు అప్పగిస్తున్నాం. ఈ మీటింగ్ ఏర్పాటు చేయటానికి కారకులైనటువంటి నైనా బావి రత్నాగర్ గారికి ప్రభువానైనా తన తోటి కోర్ కమిటీ సభ్యులందరికీ కూడా నైనా మేమందరం కూడా రుణపడి ఉండున్నట్లుగా సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాలు మేము గ్రహించుకోవటానికి తగిన ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నుండి ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ దక్షిణ హస్తముతో ప్రభువానైనా ముట్టి ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత భాగ్యమును నువ్వు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నావు. నైనా కృప చూపండి, కనికరించండి. నైనా ఈ యొక్క 2024 సంవత్సరాంతములో మేము ఉంటుండగా ప్రభువా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి కీడు గండములు కలగకుండా సహాయమును దయచేయండి. నీ చిత్తమైతే మరి యొక్క నూతనమైనటువంటి సంవత్సరములోనికి మమ్మలను క్షేమకరంగాను నైనా ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం. అయా మా జీవితాలు ఎప్పుడు ముగుస్తాయో మాకు తెలియదు గనుక ఇదే మాకు అనుకూలమైనటువంటి సమయము, ఇదే మాకు రక్షణ దినము అని నీ యొక్క బైబిల్ గ్రంథంలో నువ్వు రాయించిన విధానమును ప్రభువా మేమందరం కూడా గుర్తెరిగి తద్వారా మేము జీవించేటువంటి ధన్యతను నువ్వే మాకు అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరుచుకునమని మరి ప్రత్యేకంగా ఈ దినము నైనేక దాసులు సుధాకర్ రెడ్డి గారిని ఇంకా బహుబలముగా నువ్వు వాడుకొని అనేకులకు నీ ఆత్మీయమైనటువంటి సత్యములు వివరించేటువంటి సాధనముగా నువ్వు తీర్చిదిద్ది నీ నామాన్ని హెచ్చించుకొనమని
ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మా అందరి ద్వారా నువ్వే పొందుకునమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ, ప్రత్యేకముగా వర్తమానం అందించినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి గారికి, వారి కుటుంబీకులకు, రక్త సంబంధికులకు, బంధుమిత్రులందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమె ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వాక్యం అందించిన బ్రదర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారికి, అట్లాగే ప్రార్థించిన తోట బాలసం గారికి ప్రత్యేక వందనాలండి. మరి ముఖ్యంగా అప్లోడ్ చేస్తున్న తేజ అన్నను బట్టి కూడా దేవుని మహిమపరుస్తూ వందనాలు చెల్లిస్తున్నానండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి. వందనాలమ్మా. థ్యాంక్ యూ.